మీరు మీరు ఇట్లా చేయడం వల్ల అసలు మీరేం ఇక్కడ మస్తు మాట్లాడుతారు మీడియా పెట్టుకొని అందరిని పెట్టుకొని ఊరల్లో మీ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా ఇంకా చూపిస్తా చూడండి ఒకసారి మామూలుగా లేదు ఊర్లల్లో దంచుతున్నారు ఊళ్ళకి పోతే కళాలున్న ప్రతి ఒక్కరు పడదు కదా కదా అక్క నీకు దండం పెడతాను గత ప్రభుత్వంలో అమ్మ మీరు అంటున్నారు మనం అమ్మా మీకు ఉచిత బస్సు వచ్చింది కదా అవునా కదా నిన్న కాక మొన్న రైతు బంధు పడ్డది కదా పడదా లేదా అందరు అకౌంట్ లో పడలేక అవునా కదా మరి కరెక్టే కదా రేవంత్ అన్న మన కోసం పాపం ఈ కాంగ్రెస్ వాళ్ళ తరఫున ప్రచారం చేసేందుకు ఊర్లో పోయింటి వైరీళ్ళు సో ఇది ఇల్లందులో జరిగినటువంటి వ్యవహారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కోరం కనకయ్య ఉన్నాడు కదా కోరం కనకయ్య నియోజకవర్గం ఇల్లందు మండలంలోని రెంకోడ అనేటువంటి విలేజ్లో జరిగినటువంటి వ్యవహారం ఇది ఆడికి ఏంటంటే ఈ శ్రీశక్తి మహిళా సంబరాలని కాంగ్రెస్ వాళ్ళు ఊర్లకు పోయి సంబరాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళ తరఫున కొంతమంది కళాకారులను పెట్టి ప్రచారకర్తలను పెట్టి ఊర్లో మట మైకులు ఇచ్చి ఇట్లా పంపించి ఆ ఇల్లందు నియోజకవర్గంలో తిప్పుతా ఉన్నారనమాట ఇల్లందులే కదా చాలా చోట్ల తిప్పుతారు శ్రీశక్తి సంబరాలు అని చెప్పేసి మహిళా సంబరాలని తిప్పుతా ఉంటే ఆ మహిళలు వీళ్ళ మీద ఎగబడుతురు రేవంత్ అన్న అన్ని ఇస్తున్నాడు కదా అమ్మ అని చెప్పేసి ఇలా చెప్తుంటే రేవంత్ అన్న గీవంత్ అన్న 2000 ఉన్న పెన్షన్ని 4000 చేస్తానడు ఎక్కడ పోయింది పెన్షను గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తా అన్నాడు ఎక్కడ పోయింది గ్యాస్ సిలిండరు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు ఏమైంది అది రైతు భరోసా 3 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు కేసీఆర్ రైతు బంధు ఇప్పుడు వేస్తా అన్నాడు ఇప్పటికి కూడా మాకు వల్లేదు 15 ఎకరాల వాళ్ళకి పడ్డది మాకు 3 ఎకరాల వాళ్ళకి వల్లేదు 4 ఎకరాల వాళ్ళకి వల్లేదు అని చెప్పేసి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు పాపం వాళ్ళు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఏం గారు కాంగ్రెస్ నాయకుల తరపున పోయినటువంటి ప్రచారకర్తలు ఇక కాంగ్రెస్ నాయకు కండువా కనపడితే మాత్రం కొడతాటే ఉన్నారు ఆడోళ్ళు కండువా మెడల కనపడితే ఆ కాంగ్రెస్ నాయకులను కొడతారు ఉరికిస్తారు చివరికి ఇగో గిట్లా ఉన్నది రేవంత్ రెడ్డి గారు మీ పరిపాలన ఊర్లో పోయింటి ఇగో ఈ రకంగా ఉన్నది మీరు గప్పాలు కొట్టుకోకండి ఊర్ల పంటి కండువాలు వేసుకొని సెక్యూరిటీ లేకుండా మీ గూండాలను మీ చెంచాలని పక్కన లేకుండా ఒంటరిగా తిరిగేటువంటి పరిస్థితి లేనే లేదు తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా కానీ ఇంక్లూడింగ్ ఈవెన్ మీ కొడంగల్ నియోజకవర్గానికి పోయినా కానీ ఒక కాంగ్రెస్ వాడు కండువా వేసుకొని ఒంటరిగానో పోతే ఆ ప్రజలు తుపుక్కు వస్తున్నారు ముఖం మీదనే సో కాబట్టి చాలా మీరు ఇంకా రాజకీయాలు చేస్తే ఇప్పటికి 2 ఏళ్ళు దగ్గర పడ్డది ఇక మళ్ళీ మీరు ఇదే రాజకీయం చేసుకుంటూ పోతే తర్వాత చివరికి మీకు ఏమవుతుంది డిపాజిట్లు కూడా రావు నేను ఏదో 100 సీట్లు వస్తాయని మీరు చెప్పారు కదా 100 కాదు కేటీఆర్ చెప్పినట్టు మీకు 100నే గతి అవుతుంది సో కాబట్టి ఇవన్నీ జర దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి పరిపాలన మీద ఫోకస్ పెట్టండి మీరు అనుకుంటున్నారు మేము ఫ్రీ బస్ ఇచ్చినాం అద్భుతంగా ఉన్నదని ఫ్రీ బస్ వల్ల మహిళా లోకం కూడా సంతోషంగా లేదు 7న 1-2 మాత్రమే దానికి అనుకూలంగా ఉన్నారు తప్ప మెజారిటీ మహిళలందరూ కూడా దాని మీద వ్యతిరేకంగానే ఉన్నారు ఆ ఫ్రీ బస్సు వల్ల చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది అందరూ ఆడోళ్ళు ఎక్కేస్తూ ఉన్నారు చిన్న పనికి పెద్ద పనికి ఎందుకు ఫ్రీ బస్సు ఎవడు పెట్టమని చెప్పిండు ఓ నామినల్గా 10 రూపాయల టికెట్ 5 రూపాయలకి కానీ మొత్తం ఫ్రీ పెట్టడం వల్ల దానికి అర్థం పర్థం లేకుండా పోయింది మేము అడిగినాం ఆ ఫ్రీ బస్సు అని చెప్పేసి మహిళలే తిడుతూ ఉన్నారు ఎందుకంటే ఆ బస్సులో కొట్లాడుకోడు సీట్ల కోసం నిలబడు ఇదంతా పంచాయతీ చూసి అన్ని వర్గాల ప్రజలు ఫ్రీ బస్సు మీద వ్యతిరేకంగానే ఉన్నారు మహిళలు ఏమీ సంతోషంగా ఏమి లేరు మీరు ఒక్క ఫ్రీ బస్సు చూపించేసి అన్ని ఎగ్గొడుతుంది అన్ని 6 గ్యారంటీలు ఎగ్గొడుతుంది 6 గ్యారంటీలు ఉన్నటువంటి 13 హామీలు ఎగ్గొడుతుంది ఎందుకు పాజిటివ్గా ఉంటారు దేనికి పాజిటివ్గా ఉంటారు సో కాబట్టి ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా మీరు ఇంకా దృష్టిలో పెట్టుకోండి మరి మీకు ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తలేదా తెలియదు గ్రౌండ్లో ఏం జరుగుతుందో మీకు ఆ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఇస్తున్నారా ఇస్తలేదా తెలియదు కానీ మొత్తానికి మాత్రం ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కాదు ఇది వచ్చింది పగ కోపం వచ్చింది ప్రజలకి వ్యతిరేకతకు మించినటువంటిది అనమాట పగ కోపం అంటే ఇంకా అది ఓదు ఎప్పటికీ కథం దాన్ని బొందబెట్టడానికి అట్టనే ఉంటారు
రేవంత్వి పచ్చి అబద్ధాలు. ఎవరిని కొరడా దెబ్బలు కొట్టాలి? ద్రోహం చేసింది ఎవరు? కొరడా దెబ్బలు తినాల్సింది ఎవరు? నీళ్లను ఆంధ్రాకు అప్పచెప్పింది కాంగ్రెస్. బనకచర్ల ద్వారా నీళ్లను దారదత్తం చేసే కుట్ర. నిన్ను కొరడా దెబ్బలు కొట్టాలి రేవంత్. పీపీటీతో అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. రేవంత్ అన్ని అబద్ధాలే మాట్లాడాడు. దమ్ముంటే ఆధారాలు చూపెట్టు రేవంత్ రెడ్డికి సవాల్ ఇస్తుండు హరీష్ రావు. నిన్న ట్వీట్ వేసిండు, నిన్న ఇది అయిపోగానే. సో దానికి సంబంధించి ప్రధానంగా చర్చ నడుస్తూ ఉన్నది. అయితే ఏది ఏమైనా కానీ రేవంత్ రెడ్డి గారు పీపీటీలు పెట్టే ముందు జర కొంచెం బాగా ప్రిపేర్ కాండి. ప్రిపేర్ అయ్యి పీపీటీలు పెట్టండి. అనవసరంగా ఇట్లా పెడితే మీ ఇజ్జతే ఖరాబ్ అవుతుంది, మీ పరువే పోతుంది. మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా పీపీటీ పెడితే బాగుంటుంది. నా సలహా, తెలంగాణ ప్రజల సలహా కూడా అదే. ఏది పడితే అది మాట్లాడి మళ్ళీ పీపీటీలు పెట్టి కూడా రాజకీయ ప్రసంగాలే, మళ్ళీ రాజకీయ విమర్శలే. అవి వద్దు, అవి పక్కన పెట్టండి. ఇంకా కృష్ణా జలాల్లో అన్యాయం జరిగిందంట. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించారు. అయితే ఏపీకి 518 టీఎంసీలు జలాలను వాడుతూ ఉన్నదంట. 518 టీఎంసీల జలాలను వాడుతుంది. తెలంగాణ కంటే ఎక్కువ నీరు ఏపీకి పోతున్నది. 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు వస్తున్నాయి. తెలంగాణకు 575 టీఎంసీలు ఇవ్వాలని కోరురి, డిమాండ్ చేయిరి, పోయి కూసోరి. వాళ్ళు ఎక్కువ వాడుతున్నారంటే మీ ఫెయిల్యూర్ అన్నట్టే. మీరు పోయి అడ్డం పడండి, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయండి, లేఖలు రాయండి, మీ ఇరిగేషన్ అధికారంలో పోయి కాపలా పెట్టండి. పోతిరెడ్డి పార్టీ నుంచి ఎన్ని ఎత్తుకపోతారో చూడండి, ఎన్ని టీఎంసీలు ఎన్ని ఎత్తుకపోతారో చూడండి. ఇది మీ పని. అది బీఆర్ఎస్ వాళ్ళదో, కాంగ్రెస్ వాళ్ళదో, బీఆర్ఎస్ వాళ్ళదో, బీజేపీ వాళ్ళదో, ఇంకోరిదో కాదు. మీ పని అది. మీరు రాష్ట్రంలో ఏలుతున్నారు కాబట్టి మీరు పోయి చూడాల్సినటువంటి పని, బాధ్యత, అధికారాన్ని అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పాలకులుగా మీ మీద ఉంటుంది.